మీ సేవ ఉద్యోగులు 2003 సంవత్సరంలో అప్పటి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం వీరందరినీ కూడా రిక్రూట్ చేసుకుంది. దాదాపు రాష్ట్రంలో 600 మంది సుమారుగా వీళ్ళు ఉన్నారు. ఎంతో సర్వీసు పట్టణాలలో మండల కేంద్రాలలో ఇక్కడ చేశారు. వీళ్ళ సర్వీస్ని ప్రభుత్వం మెచ్చుకొని వీళ్ళకి అవార్డులు రివార్డులు ఇచ్చి ప్రజలకి ఎంతో సులభమైనటువంటి సర్వీసు చేశారు. మంచి అప్రిసియేషన్ వచ్చింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళ దగ్గర దాదాపు 18 సంవత్సరాల పాటు సర్వీస్ చేయించుకున్న తర్వాత ఒక్క కలం పోటుతో వీళ్ళందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీసేశారు. నెల్లూరు జిల్లాలో కూడా సుమారు ఒక 50 మంది మీ సేవా ఉద్యోగులు ఉన్నారు. సరే, తీసేసిన తర్వాత ఎటువంటి నోటీసు లేకుండా ఉన్న పళంగా తీసేసినటువంటి ఉద్యోగులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మీద పలు రకాల ఆందోళన చేశారు. మంత్రుల చుట్టూరు, ఎమ్మెల్యేల చుట్టూరు తిరిగారు. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కనికరించలేదు. తర్వాత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు అట్లాగే ఆయన తనయుడు లోకేష్ బాబు గారు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ కూడా విధుల్లోకి తీసుకుంటాం, పర్మినెంట్ చేస్తాం అనేటటువంటి మాట కూడా ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు 1.5 సంవత్సరం దాటిపోయింది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. కాబట్టి మేము సిఐటియుగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ ఉద్యోగులందరినీ కూడా తక్షణమే వీళ్ళని రిక్రూట్ చేసుకోవాలి.